ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు విగ్రహం పక్కన ముప్పవరపు వీరయ్య చౌదరి విగ్రహం పెట్టడాన్ని తెలుగుదేశం పార్టీ అభిమానులుగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు సింగమనేని సురేష్ అన్నారు. నగరంలోని అంజీ రోడ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీరయ్య చౌదరి సంవత్సరికం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం పక్కన ఒక లిక్కర్ వ్యాపారి విగ్రహం పెట్టడం సరికాదు అనే ఉద్దేశంతో అభ్యంతరం వ్యక్తం చేశానే తప్ప మరే ఉద్దేశం లేదు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం లిక్కర్ షాపు ఒకే చోట ఉందని, అది వారికి చెందిన స్థలమని, ఆ స్థలంలో ఆయన విగ్రహం పెట్టుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని వారు తెలిపారు. కొందరు కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదు అని, గ్రామం ప్రశాంతంగా ఉండాలి అంటే తెలుగుదేశం పార్టీలో అందరినీ కలుపుకుని పోవాలే తప్ప గ్రూపులుగా విడగొట్టి రాజకీయం చేయాలనుకుంటే పార్టీకే నష్టం జరుగుతుందని తెలిపారు. విగ్రహం పెట్టవద్దని గ్రామ సర్పంచ్ చేత సంతకం పెట్టిస్తే ఆమెను బెదిరించడంతో పాటుగా గ్రామంలో సంతకాలు చేసిన వారిని గ్రామానికి సంబంధం లేని ఇంటూరు శ్రీను తొడగొట్టి బెదిరింపులకు గురి చేస్తూ సవాలు విసురుతున్నారు అంటూ గుర్తు చేశారు. ఆర్ఎన్బి రోడ్లో విగ్రహాలు పెట్టకూడదు అని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, తప్పని పరిస్థితుల్లో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించామని, నెంబర్ కూడా అయిందని తెలిపారు. కోర్టు ఎలా చెప్తే అలా వెళ్లటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇది వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో ఈదర శ్రీనివాసరావు, ప్రవీణ్, నరేంద్ర, కరుణాకర్, సూరి, చెన్నారెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.